యెషయా ప్రవచన గ్రంథము ప్రియులారా 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ పైన ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నీకు నిత్యాశ్రయమైన దుర్గం. చాలండి, వాక్యలో మనం చదువుతున్నాము ప్రియులారా. ఎవని మనస్సు నీ పైన ఆనుకొనునో వాడిని ఏం చేస్తాడంట దేవుడు? ఎలాంటి వ్యక్తిగా? పూర్ణ శాంతము గలవానిగా. బైబిల్లో మనం చదువుతున్నాం, యెషయా భక్తుడు చక్కగా రాశాడు, ఎవరి మనసు నీ పైన ఆనుకొనును. యాకోబు ఎక్కడ ఆనుకున్నాడు ప్రియులారా? తన చేతి కర్ర పైన ఆనుకొని దేవునికి నమస్కారం చేస్తున్నాడు. తన చేతి కర్రను ఆధారం చేసుకొని దేవుని స్తుతిస్తూ తన బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులారా, అందుకే అంటున్నాను, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు లేక మనం కూడా దేవుని పైన ఆనుకోవాలి. మన బిడ్డల వివాహమే కానివ్వండి, మన ఉద్యోగాలే కానివ్వండి, ప్రియులారా మనకు ఎదురవుతున్న సమస్యలపైన కానివ్వండి, మనం వెళుతున్నటువంటి ఈ యొక్క లాస్ మార్గంలో కానివ్వండి, అసమాధాన పరిస్థితుల్లో కానివ్వండి, ఏదైనప్పటికీ మన ఆధారం మనకు దేవుడై ఉండాలి. సో మనం వెళుతున్నటువంటి ఈ మార్గంలో ఎన్నో పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియులారా, మనకు కలిగినటువంటి వేదన, మనకు కలిగినటువంటి బాధలో నుండి విడిపించి ఆయన సన్మార్గముగా నడిపించగలిగిన దేవుడు మన దేవుడు. అందుకే యెషయా భక్తుడు ఈ మాటను వాడాడు. ప్రియులారా, ఎవని మనస్సు నీ పైన ఆనుకొనును వాని నువ్వేం చేస్తావట? పూర్ణ శాంతము గలవాడిగా నువ్వు కాపాడుతావు. మనుషులకి ఈరోజు కావలసింది ఇదే. దేవుని యొక్క కౌగిలిలో, దేవుని యొక్క భద్రతలో, ఆయన సన్నిధిలోకి మనం రాగలిగితే దేవుడు మనలను ప్రొటెక్ట్ చేస్తాడు. ప్రియులరా, దేవుడు మనలను భద్రపరుస్తాడు. ప్రియులరా, ఆయన కౌగిలిలో మనల్ని దాచి తన రెక్కల కింద మనల నుంచి ప్రియులరా మనకు దేవుడు ఆధారముగా నిలబడి మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని, మనము చూడవలసినటువంటి పరిస్థితులను దేవుడు మనకు ఆయన చూపించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే భక్తుడు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. తన పాత జీవితాన్ని, ప్రియులర పాప జీవితాన్ని, లోబడలేని మూర్ఖ చిత్తాన్ని అన్నిటినీ ప్రభునందు ప్రియులర పెనుయేలుని దగ్గర యాకోబు విడిచిపెట్టి అతడు తన కర్రను ఆధారం చేసుకొని తన వృద్ధాప్య స్థితిలో మరణకాలముందు దేవుణ్ణి స్తుతించడానికి అతడు తీర్మానం చేసుకున్నాడు. మరొక పనిని యాకోబు చేసినట్లు వాక్యలో మనం చదువుతున్నాము ప్రియులరా. తన యొక్క చివరి దినాల్లో యాకోబు మనం చూస్తాము, అతడు సంతానమును అతడు దీవించటం నేర్చుకున్నట్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. 49వ అధ్యాయము 24వ వచనాన్ని, 25వ వచనాన్ని, 26వ వచనాన్ని ఆది కాండం నుండి చదువుకుందాం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలీయునకు బండయు మేపెడువాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ఆమేన్ చెప్పండి. ప్రియులరా, రెండవదిగా దేవుణ్ణి ఆరాధించిన తర్వాత ప్రియులరా తన ఆవాస కాలమున మనం చదువుతున్నాం. చివరి నాకు ఆ పదం తిరగటం లేదు, ఆ మధ్యలో నా ఉంటుంది సా పక్కన. ప్రియులరా, ఇతడు తన మరణ దినమందు చివరి దినంలో తన పిల్లలను ఆశీర్వదించడానికి తీర్మానం చేసుకున్నాడు. చాలా అద్భుతమైన సందర్భం. ప్రియులరా, ఈయన స్థితి ఏంటి? మునుపు తండ్రిని మోసగించి బయలుదేరిన వాడని, ప్రియులరా అన్నను మోసగించి బయలుదేరిన వాడని, మామను కూడా 20 సంవత్సరాలు ప్రభునందు ప్రియులరా తన దగ్గర వనవాసం చేసి బయలుదేరిన వాడని చదువుతున్నా.
పెనియేలు తర్వాత అంతా కూడా తన జీవితము టర్నింగ్ పాయింట్కి వచ్చింది. అక్కడి నుండి తన యొక్క అవయవాలు తనకు సహకరించకపోయినప్పటికీ కూడా అతడు దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి లోబడ్డాడని బైబిల్లో మనం చదువుతున్నాం. తన మరణ దినము వరకు దేవుని సన్నిధిలో అతడు నిలిచి ఉన్నాడు. నేను అందుకే గుర్తు చేస్తున్నాను, తన మరణ దినము వరకు యాకోబు దేవుణ్ణి ఆరాధించడానికి తీర్మానం చేసుకొనెను. చాలా ప్రాముఖ్యమైంది. మనుషుని జీవితం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ప్రభునందు ప్రియులారా ఏ మార్పు లేకుండా ఉండుట వలన ఉపయోగం ఏమి లేదు. ఇక్కడ చదువుతున్నాము, చాలామందికి డౌట్లు రావచ్చు. ఏమని? దావీదు మోసగాడే కదండి, చాలాసార్లు విన్నాము కదా, మరి దావీదు ఎలాగ ప్రవచిస్తున్నాడు ఇంత భక్తిపరుడా అని మనం అనవచ్చు. నా మాట అర్థమైందా? తన బిడ్డలందరినీ 12 మందిని పిలిపించి, ఇప్పుడు మనం చదవబడినటువంటి లేఖన భాగం యోసేపు గురించి ప్రవచిస్తూ యాకోబు, ప్రభునందు ప్రియులరా, ఈ మాట ఆయన చెప్తున్నాడు. అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలుకు బండయు మేపిడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెని వలనను క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనతోనూ స్తన్యముల దీవెనతోనూ ప్రియులరా గర్భం వల్ల దీవెనతోనూ నిన్ను దీవించుచు సర్వశక్తిని దీవెనలను ప్రభునందు ప్రియులరా అవన్నీ కూడా తనకు ప్రాప్తించినట్లుగా దీవిస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైనది. మోసగాడే కదా, దేవుడు ఇలాంటి వరాలను కూడా ఇస్తాడా? ఈరోజు ప్రశ్న. ప్రియులరా, చివరికి యాకోబు జీవితము టర్న్ అయినటువంటి ప్రదేశము, ప్రాంతము అద్భుతమైనది. యాకోబు ఇప్పుడు పూర్వపు జీవించినటువంటి ప్రవర్తన కలిగి జీవించడం లేదు. ఇతనిలో మార్పు వచ్చింది. ప్రియులరా, తన మనసును, బుద్ధిని, ఆలోచనను మార్చుకున్నాడు. లోకంలో బ్రతికినంత కాలం, తన కొరకు బ్రతికినంత కాలం ఇష్టం వచ్చినట్లు జీవించను. కానీ పెనియేలు అనుభవం తర్వాత దావీదులో గొప్ప మార్పు కలిగింది. నాడు రక్షణ పొందామని చెప్పుకున్నటువంటి వారిలో కూడా సరి అయిన మార్పు కనబడటం లేదు. ఏమండి, చూడగలుగుతున్నామా ఈరోజు? లేదు. ప్రియులరా, ఈరోజు నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నానటువంటి వ్యక్తుల్లో కూడా సరి అయిన మార్పు లేదు. నేను ఎందుకంటున్నాను, మన ఆత్మీయ జీవితాలు ప్రభునందు ప్రియులరా చివరిసారికి వచ్చేసరికన్నా మారాలి. మనందరికీ తెలుసు, పాతపడిన మార్పు లేని మానవుండా తీర్పు దినము నువ్వేం చేయలేవు, దాగలేవు. మార్పు లేని మానవుడు తీర్పు దినమున దాగటం కష్టం. అందుకే దేవుని యొక్క వాక్యాలు మనం చదువుతున్నాము. యాకోబు జీవితాన్ని దేవుడు మార్చినట్లుగా రాయబడి ఉంది. ప్రియులరా, అనారోగ్యం వచ్చిన దేవుణ్ణి విడవక ఆరాధించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, తన చివరి మరణ దినముకు వచ్చేసరికి ఇతడు గొప్ప ప్రవక్తగా దేవుడు మార్చేశాడు. ఈరోజు మన జీవితాలు కూడా ఇలాంటివేనండి. ఇక్కడ చేరిన మనందరి జీవితాలను ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నాం మనం ఇక్కడ? లేదు. ఏదో ఒక లోపం మనలో ఉంది. అయినా ఈరోజు మనం దేవుణ్ణి పాడడానికి, ఆరాధించడానికి, కొత్త కొత్త పాటలు రాయడానికి, ప్రియులరా దేవుని వాక్యాన్ని బోధించడానికి, ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. యాకోబు జీవితాన్ని దేవుడు మార్చి ప్రియులరా చివరికి ప్రవక్తగా, ప్రాఫిట్గా దేవుడు తీసుకొచ్చేశాడు. అందుకే మనం చదువుతున్నాం, ఎవరి మనస్సు దేవునిపైన ఆనుకుంటుందో వాడేమవుతాడట? దీర్ఘశాంతం కలిగిన వాడిగా మారిపోతాడట. యాకోబు దేవునిపైన ఆనుకోవడం ప్రారంభం చేసినటువంటి దగ్గర నుండి దినదిన క్రమేణ మార్పు చూశాం. తన చివరి దినాలకు వచ్చేసరికి మరింత విశ్వాసతలో, ప్రార్థన జీవితంలో మనము అతన్ని చూడగలుగుతున్నాం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఏ మంచి మనలో లేని మనకు దేవుడు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినని మనం చదువుతున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది వక్ర బుద్ధితో మాట్లాడేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఈ మధ్య ఎవరో నేను చూస్తుంటే ఒక రీల్ వచ్చింది. వేశ్యలు అక్రమ సంబంధం వలన సంపాదించిన వాటిలో కూడా మీరు దశమ భాగం తీసుకుంటారని ఒక ప్రశ్న వేసాడు ఒకడు.
మీరు కూడా వినే ఉంటారు అనుకుంటున్నాను నేను. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, బైబిల్లో మనము చదువుతున్నాము, ప్రభునందు ప్రియులరా, సంఘానికి దశంభాగం ఇచ్చేవాళ్ళు ఎవరు? మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తీసం తీసుకొని, బ్రతుకు మార్చుకొని, సంఘంలో క్రమం తప్పకుండా వచ్చేవారు ఇచ్చేది. అది అంత మాత్రమే కాదు, మరి ఇంకొక మాటను మనం కూడా గుర్తు చేయాలి. అది హృదయపూర్వకంగా ప్రజలు విత్తేది. ప్రియరా, అట్లా అనుకుంటే మరి మనం గనక సెర్చ్ చేస్తే పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో అవి మనం వాడటం లేదు. కానీ వాటిలో అంతా ఏ సొమ్ము ఉంటుందో చెప్తారా? చెప్పండి రేమా. మోసాలు చేసినాయేగా పప్పుల్లో ఉప్పుల్లో. బైబిల్ ఏమని బోధిస్తుందంటే మనకి సత్యం బోధించిందండి. ఇప్పుడు ఇక్కడ మనకి వినేవాళ్ళందరికి ఎట్లా అనిపిస్తుంది? ప్రవక్త ఎలాగయ్యాడు దొంగ, దేవుడు ఎట్లా క్షమించాడు? దేవుని మనసు అదే. ఎంత ఘోర పాపికైనా దేవా నేను అవిధేయుడను అని ఒప్పుకుంటే ఆయన క్షమాపణ మనకు దయచేయబడుతుంది. ఆమేన్ చెప్పండి. వాక్యలో మనం చదువుతున్నాము ప్రియులరా, చివరికి యాకోబు ప్రవక్తగా మారి తన బిడ్డలను ఆయన దీవిస్తూ ఉన్నాడు. ఈ దీవించడానికి మనం చదువుతున్నాం ఒక గొప్ప అద్భుతమైన సందర్భం ఇక్కడ. ఉదాహరణకి యోసేపు గురించి ఈ మాట చెప్పబడినప్పటికీ ప్రియులరా, యాకోబు ఓరికనే ప్రవచించలేదు. కానీ యాకోబు జీవితాల్లో 2-3 అద్భుతాలు నేను మీకు గుర్తు చేస్తాను ప్రియులరా. దేవుని చేతి క్రింద ఉండి దేవుని క్రమశిక్షణను అతను అంగీకరించాడు. ప్రాముఖ్యంగా దేవుని చేతి క్రింద ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు ప్రియులరా. రెండవది, యాకోబు దేవునితో గడిపిన అనుభవము చాలా గొప్పది. పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో యాకోబుకుంది ప్రియులరా. ప్రతి విషయంలో దేవుడు అనడం ప్రారంభం చేశాడు ఇక్కడ. అందుకే మీకు ఒక ఉదాహరణ చూపించాలి. ఈ మాట రండి, మీరు 49వ అధ్యాయానికి రండి ప్రియులరా. 49వ అధ్యాయానికి వచ్చిన తర్వాత మీరు 49 కాదు 48వ అధ్యాయానికి రండి. యాకోబు అద్భుతమైన మాటని ఇక్కడ చక్కగా పలుకుతాడు. 15, 14, 16 చదువుతారా ప్రియులరా? 15వ వచనం, అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకు ఎవని ఎదుట నడిచి ఉండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని, అన్నమాట అంటర్లైన్ చేసుకోండి, నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీళ్ళ నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. అంతకుముందు అంతా ఏమొచ్చింది యాకోబులో? ఆయన తెలివి, ఆయన జ్ఞానం, ఇవన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు నోరు తెరిస్తే ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు. తనలో మార్పు కలిగింది అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ హోషేయ గ్రంథంలో మనకు దేవుడు రాయించాడు. ఆ మాట అందరూ చదవాలి. తెలిసిన మాట అయినప్పటికీ ప్రియులరా, అందరూ చదవడానికి మనము సిద్ధపడదాం. ఈ మాటను ప్రియులరా బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి తీసుకొచ్చిన వారందరూ కూడా చదవండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకోవడానికి సిద్ధపడదాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బ్రతిమలాడెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. చాలండి. ఇక్కడ మనం చదువుతున్న నాకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, అతడు చేసినటువంటి పని గురించి ప్రవక్త అయిన హోషేయ అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రియులరా, మనం చదువుతున్నటువంటి 4వ వచనములు, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ఏమయ్యాడట? ప్రత్యక్షమాయెను. చాలా జాగ్రత్తగా వినండి. ఆ యాకోబు జీవితాన్ని గురించి మనం చదువుతున్నాము. ఆయన ప్రవచించడానికి ఆయనలో కలిగినటువంటి మరొక మార్పు, కన్నీరు విడుచుచు దేవుణ్ణి ఏం చేశాడంటే అతను బతిమలాటం ప్రారంభం చేశాడు. అయ్యా, నేను మోసగాడినేనయ్యా, నేను అబద్ధికుడినేనయ్యా, నేను నీకు వ్యతిరేకంగా జీవించిన వాడినేనయ్యా, నాలో ఏ మంచి లేదు ప్రభువా,
దేవుని ఎదుట కన్నీరు కార్చి బ్రతిమలాడడం ప్రారంభం చేశాడు. మీరు టీవీలో సీరియల్స్లో చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏడుస్తుంటే పాపం కొంతమంది తెలియని వాళ్ళు టీవీల ముందు కూర్చుని ఏడ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియులరా, వాళ్ళు గ్లిజరిన్ అనేటువంటి ఒక కెమికల్ స్ప్రే చేసుకొని నటిస్తారు వారు. కానీ యాకోబులో నటన లేదు. ఇక్కడ యాకోబు తన జీవితాన్ని ఒప్పుకోవడం ప్రారంభం చేశాడు. కన్నీరు విడిచి దేవుని పాదాలను పట్టుకున్నాడు. చాలా అద్భుతమైన మాట హోషేయ గుర్తు చేస్తూ చాలా అద్భుతమైన 5వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా అతని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నువ్వు నమ్మికయుంచుము. ఎంత గొప్ప మాట ఇది! కన్నీటితో దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడాడట. ప్రియులారా, తన మూర్ఖ చిత్తమంతా వెరగొట్టబడింది. ఆ దినము బేతేల్లో జరిగినటువంటి మహా అద్భుతము. మగసిరి గలవాడై తల్లి గర్భము నుండి పోరాటం ప్రారంభం చేశాడు. భూమి మీద తన అన్నతో పోరాటం చేశాడు, తన మామతో పోరాటం చేశాడు. అట్లనే దేవునితో కూడా పోరాటము చేయగలిగిన యోధుడయ్యాడు. ఆమె చెప్పండి, దేవుణ్ణి చూడగలిగిన వ్యక్తిగా దేవుడు చేశాడు. ఇంత గొప్ప లోపాలున్నటువంటి వ్యక్తిని దేవుడు సరిచేసి పెనియేలనే ప్రాంతం దగ్గర తన జీవితాన్ని మార్చి దేవుణ్ణి వెంబడించినట్లుగా చేసి తన చివరి దినముకు వచ్చేసరికి మరింతగా ప్రభు పైన ఆనుకున్నట్లుగా దేవుడు సహాయం చేశాడు. ఎంత గొప్ప విషయం! ప్రియులరా, మనం చదువుతున్నాము, పాపిగా ఉంటే అతడు పాపములోనే చనిపోతాడు. పాపి తన మనసు మార్చుకుంటే దేవుడు తన ప్రత్యేకమైన కృపల చేత నింపుతాడు. ఆమె చెప్పండి. ప్రియులరా, యాకోబు తన జీవితాన్ని మార్చుకోవడాన్ని బట్టి దేవుడు ఒక మంచి ప్రవక్తగా వారి భవిష్యత్తులో వారి బిడ్డలు ఏమవుతారో ఆయన ప్రవచించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా గొప్ప విషయం ఇది. ఈరోజు ఈ అనుభవాల గుండా దేవుని బిడ్డలైన మనం నడవాలి. భక్తి చేసినప్పుడు, ఆరంభం చేసినప్పుడు ఒకేలా ఉండి చనిపోయేటప్పుడు కూడా ఒకేలాగుంటే ఏం ఉపయోగం ఉండదు. నేను ఎప్పుడు చెప్తాను, చెట్టుకి ఫలం మనం ఆశిస్తాం కదండి. చెట్టుకి మనం ఏం చేస్తాం? ఫలాన్ని ఆశిస్తాం. నాటిన దగ్గర నుండి ఎప్పుడు కాయ వస్తుందని ఊహల్లో కళ్ళు కంటాం. దానికి తగ్గట్టు ఈనాడు అడ్వర్టైజ్మెంట్లు. ఈ మధ్య చూసినటువంటి చిన్న పరిస్థితి నాకు ఒకటి బాగా నవ్వు వచ్చింది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ఎంతమంది గుర్తుంది? అందరికి ఉంది కదా. 7 వారాల్లో తెలుపు వచ్చేటువంటి సీక్రెట్. అక్కడ ఒక యవనస్తుడు ఎవరో తెలియదు కానీ నల్ల కోడికి అంతా కూడా ఏం చేశాడంటే ఫెయిర్ అండ్ లవ్లీ పూసాడు. దాన్ని ఏం చేశాడంటే నెక్స్ట్ డేకి అది తెల్లగొచ్చినట్లు చూపించేశాడు. అడ్వర్టైజ్మెంట్ మనుషులను చాలా ఆకర్షిస్తాయి. అలాగనే చెట్టు నాటిన దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే ఇది ఎప్పుడు పోత వస్తుంది, ఇది ఎప్పుడు పిండి వస్తుంది, ఇది ఎప్పుడు తినాలని మనం గ్రహిస్తాం. దేవుని యొక్క వాక్యంలో కూడా మనము దేవునిలో ప్రత్యేకించబడిన నాటి నుండి ప్రియులారా, ఆయనలో మనం ఎప్పుడైతే మార్పు పొందామో ఆనాటి నుండి దేవుడు మన జీవితాల్లో కూడా కొన్ని ఫలాలు ఆశిస్తాడు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటావని, ప్రవచించువాడిగా ఉంటావని, ప్రార్థనాపరుడుగా ఉంటావని, గిఫ్ట్లు కలిగిన వాడిగా ఉంటావని దేవుడు మనలో కూడా కొన్ని ఫలాలు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం, యాకోబు చివరి దినంకి వచ్చేసరికి ఈయన ప్రవక్తగా మారిపోయాడు. తన బిడ్డల జీవితాలను ఉన్నదన్నట్లు చెప్తున్నాడు. రే, నువ్వు తండ్రి మంచం ఎక్కిన వాడివి, నువ్వు ఎద్దులు గుదికాలు నరాలు కోసిన వాడివి, రే నీ మనసు ఇట్లాంటిది అన్ని చెప్తా ఉన్నాడు తన తండ్రి. ప్రియులారా, ఈనాడు ఆత్మీయ జీవితాలు మన జీవితాలు కూడా ఇలాగే చివరి దశకొచ్చేసరికి మార్పులోకి రావాలి. అద్భుతమైనటువంటి ప్రార్థనా పరులు గాను, పాటలు పాడేవారిని గాను, కృపావారములు కలిగిన వారిని గాను, ఆత్మ సంబంధులైన వ్యక్తిగా నీ సాక్ష్యం భూమిపైన నిలిచి ఉండాలి. నీ పాత జీవితం, పాప జీవితం కొట్టివేయబడటానికి యేసుక్రీస్తులో నూతనమైనటువంటి కృపావరముల చేత ఇవన్నీ రూపుమాపిమవుతాయి. ఆమె చెప్తారా? వాక్యంలో మనం చదువుతాం, వీటి కొరకు ప్రయాసపడాలి మనుషుడు. నీ ఆరంభమ దినం ఎంత ముఖ్యమో నీ యొక్క చివరి దినం కూడా అంతే ముఖ్యమైంది. ప్రియులరా, తన బిడ్డల విషయమై అతను ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి వారిని ఆశీర్వదించడానికి నేర్చుకున్నాడు.
ఈరోజు ప్రియులారా మన జీవితాల్లో కూడా దేవుని యొద్ద నుండి అనేకమైన విషయాలను పొందుకోవడానికి సంఘము బలంగా దేవునిలో ఆత్మీయత ఎదగాలి. ప్రియులారా, దేవుడిచ్చే కృపావరాల కొరకు కనిపెట్టాలి. ఆత్మీయ ఫలాల కొరకు మనము సిద్ధపడాలి. ఆత్మ సంబంధులుగా మనము దినదినము దేవుని సన్నిధిలో మనం మౌల్డ్ చేయబడాలి. ఆయనలో ఒక ప్రత్యేకమైన రీతిలోకి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. నీ చివరి దినాలకు వచ్చేసరికి ప్రియులరా, నీ జీవితం ఒక పరిశుద్ధుని జీవితం వల్లే మారిపోవాలి. జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, యాకోబు ప్రభునందు ప్రియులరా దేవుని చేతి క్రిందుండి క్రమబద్ధీకరించబడ్డాడు. ప్రియులరా, దేవునితో గడిపిన అనుభవము యాకోబునకు చాలా ఉంది. అతడు ఒక వాక్యం మనం చదువుతున్నాం, ఇతను ప్రవశించడానికి ఏ సెమినరీలోకి వెళ్ళలేదు. ఏమండి, ఏ సెమినరీలోకి వెళ్ళలేదు. ఆయన కలిగింది ఒకే ఒకటి, దేవునితో ఆత్మీయ అనుబంధం. దేవునితో ఆత్మీయ అనుబంధము కలిగినటువంటి వ్యక్తులు ఎన్నటికీ పడిపోరు. ఒకవేళ సెమినరీలో చేసిన వారైనా పడిపోవడానికి అవకాశం ఉండొచ్చుగాక, కానీ దేవునితో గడిపినటువంటి అనుభవం కలిగిన వ్యక్తులు పడిపోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ పడిపోయే పరిస్థితులు వచ్చినా దేవుడు వారిని తిరిగి లేపి ఆయన తన మహిమార్థమై దేవుడు వాడుకుంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. చివరికి ఆయన వెరగొట్టబడినటువంటి అనుభవానికి వచ్చాడు. దేవుని యొక్క విశ్వవిద్యాలయంలో అతడు పాలు పంపులు పొందాడు. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నట్లుగా అతడు పరిశుద్ధుడుగా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. తన యొక్క బిడ్డలను ఆశీర్వదించినట్లు రాయబడింది. అంత మాత్రమే కాదు, యాకోబు జీవితంలో దేవుడు చేసిన ఒక ప్రత్యేకమైనటువంటి పని ఇక్కడ మనకు మిగిలింది. ఇప్పుడు ఇందాక మనం చదవబడినటువంటి 46వ కీర్తనలోకి మీ గ్రంథాన్ని తిప్పండి. ఒక 2-3 మాటలు నేను గుర్తు చేసి నా మాటలు ముగిస్తాను. 46వ కీర్తనకి రండి. దేవుడు తను తాను ఏవని పరిచయం చేసుకుంటున్నాడో ఇక్కడ మనకి తేట తెల్లగా అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులరా, 7వ వచనాన్ని మనం చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చాలండి, ఏమైనాడట? ఆశ్రయం. చివరి 11వ వచనం కూడా, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇంతకు ముందంత పేరు కూడా ఏమొచ్చింది? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడైంది. ఇప్పుడు ఈ వ్యక్తితో దేవుడు ఏం చేస్తున్నాడు? నేను యాకోబు దేవుడను. ఎవరి దేవుడు అంటే అయినా చెప్పాలి. ఇశ్రాయేలు దేవుడు అనలేదు ఇక్కడ. నేను అబ్రహామునకు దేవుడినై ఉన్నాను, ఇస్సాకు దేవుడినై ఉన్నాను, ఇప్పుడు నేను యాకోబు దేవుడను. ప్రభునందు మనం చదువుతున్నాము, యాకోబు యొక్క దేవుడు ఎవరికి ఆశ్రయమై ఉన్నాడు. అద్భుతమైన మాట. మనం ఒక దొంగతో పోల్చుకోగలమా? కదండి, ఒక మోసగాడితో పోల్చుకోగలమా? కానీ దేవుని సన్నిధిలో గడిపిన అనుభవం వలన ప్రియులారా, తన మూర్ఖ చిత్తం విరగొట్టబడిన దాని వలన, తన బ్రతుకు మార్చుకున్న దాని వలన ఇప్పుడు మనం చదువుతున్నాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సరస్సుకు దేవుడు అతన్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను యాకోబునకు దేవుడను, ఆయనకు ఆశ్రయమై ఉన్నవాడను. మొదట 2 పేర్లను భర్తీ చేశాడండి ఒక్క పెనుయేలు అనేటువంటి అనుభవం దగ్గర. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాము ప్రియులరా. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాటలు మన కొరకు రాయబడ్డాయి. దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప మార్పు ప్రియులరా, అతడు చేసినటువంటి గొప్ప ప్రక్రియ వలన దేవుడు నేను అబ్రహాము దేవుడును, యాకోబు దేవుడును, అలాగనే మనం చదువుతున్నాం ప్రియులరా, ఆయన పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నేనేదే అంటున్నాను, మన జీవితాలు కూడా పరిపూర్ణంగా మారిపోతే మనకు కూడా దేవుడు ఆ లిస్టులోకి తీసుకొస్తాడు. మన జీవితాలు కూడా పూర్తిగా మారు మనసు పొందితే, దేవుని వైపు మనము పరిపూర్ణంగా తిరగగలిగితే, దేవుడు మన జీవితాలను కూడా దేవుడు మార్చి ఆయనకు మహిమార్థంగా వాడుకుంటాడు. వాక్యం సెలవిస్తున్నట్లుగా నాడు మన ఆత్మీయ జీవితాలను ప్రియులరా ప్రత్యేకమైన కోణములో ఆత్మ సంబంధులైనటువంటి దేవుని ప్రజలుగా మనము దిద్దుకోవడానికి సిద్ధపడాలి. అందుకే ఆయన చివరి దినంకి వచ్చేసరికి ఆ మాటలన్నీ చెప్పి
తన ప్రాణము విడిచెను అని యాకోబు గురించి రాయబడి 49వ అధ్యాయం మీరు చదివితే ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత, తన బిడ్డలను ఆశీర్వదించిన తర్వాత ఆయన చేతులు చాచుకొని ప్రియులర యాకోబు తన ప్రాణమును విడిచెను. అందుకే విశ్వాస యాత్రలోకి పౌలు భక్తుడు తీసుకొచ్చి చెప్పాడు, ఆయన తన మరణ దినమందు ప్రియులర ఆవాస కాలమున అతడు, మనం చదువుతున్నాము, తన చేతి కర్రను ఆధారం చేసుకొని దేవునికి నమస్కారం చేసి దేవుణ్ణి ఆరాధించాను. ఈరోజు నేను ఒకటే గుర్తు చేస్తున్నాను, మనిషి జీవితం ఎన్ని దినాలు తెలియదు కానీ ప్రియులారా మార్చుకుని బ్రతకటం మంచిది. ఎప్పుడు మనము ఏమైపోతామో మన జీవితాల్లో అర్థం కాదు. ప్రియులారా చివరి దినంకి వచ్చేసరికైనా మన జీవితాలు మార్చుకోవాలి. నీ యొక్క దినాల్లో ఏజ్ దగ్గర పడుతున్న కొలది ప్రభువునకు సమీపమయ్యే అట్టి మనసు మనకు అవసరమైంది. కొంతమందిని చూస్తాం, మరణం దగ్గరకు వచ్చిన మార్పును ఉందరండి. ఒక పక్క ఏదొక సమస్య వలన శరీరం పీడించబడుతున్నా అప్పుడన్నా దేవుణ్ణి ఆశ్రయిస్తారనుకుంటే అప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించరు. దేవుడు ఏదైనా 1-2 ఇన్సిడెంట్ల ద్వారా మనకు ఇండికేషన్స్ ఇచ్చినా నువ్వు లాస్ట్ దినాల్లో ఉన్నావని మార్పు నొందడానికైనా మనుషులు తమ జీవితాలను మార్చుకోరు. దేవుడు కనికరించి ఇప్పుడైనా మీరు జీవితాలకి రక్షణ మార్గం దయచేద్దామని ఆలోచించిన చివరి దినాల్లో కూడా మనుషులు మార్పు నొందని వారిగా ఉన్నారు. జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒకే ఒక మాట, యాకోబును దేవుడు దీవించి తన బ్రతుకును మార్చి తన జీవితాన్ని సరిచేసి ప్రియులారా తన మరణదినమందు దేవునికి సాక్షిగా నిలిపినటువంటి యాకోబు వలె మన జీవితాలను మార్చుకొని మన చివరి దినాల వరకు ప్రభునందు ప్రియులారా దేవునికి నమ్మకంగా ఉంటూ కొన్ని ఆత్మీయవరాలను సొంతం చేసుకొని ప్రియులారా మనము దేవునికి సాక్షిగా రాబోయే తరాలకి మాదిరికరంగా నిలబడటానికి ఈరోజు తీర్మానం అవసరం. నేనంటున్నాను, మనం హోప్ లేని వారం కాదు, దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. ప్రియులారా మన నిస్సహాయ స్థితిలోకి ఉండడానికి ఆ దినమందు మనం చదువుతున్నాము, దేవుడు యాకోబునకు ఆధారమయ్యాడు. ఈ దినాల్లో మన జీవితాల్లో కూడా ఆయన ఆధారముగా ఉండబోతున్నాడు. అందుకే ఆదరణకర్తగా ఆయన తన మనుషులకు ప్రత్యక్షమయ్యాడు. సో నేను ఒంటరిని వారిని అని అనుకోవద్దు, నాకెవరు తోడు లేరని అనుకోవద్దు. ప్రియులారా నాకెవరు సహాయం చేసేవారు లేదని దిగులు పడొద్దు. యాకోబు దేవుడు ఈరోజు నాకు సహాయకుడు అని చెప్పాలి. చెప్పండి, యాకోబు దేవుడు ఈరోజు నాకు సహాయకుడు. నన్ను తల్లి గర్భములో ప్రవేశపెట్టిన ఆ దేవుడు నన్ను నా కడవరి వరకు నడిపించగలిగినటువంటి సమర్థుడని ఒక విశ్వాసముతో మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా దేవానికి వందనాలు. ఉద్యోగాలకి ప్రభు అప్లై చేసుకున్న బిడ్డలకు మేలు చేయండి దేవా, మంచి ఉద్యోగాలు పొందడానికి సహాయం చేయండి దేవా. ప్రత్యేకించిన ఆయన వ్యాపారస్తులను దీవించండి, వారికి లాభదాయకంగా మీరు మార్చండి. చేతి పనులు వారికి క్షేమాలు మీరు దయచేయండి దేవ. వృద్ధులకు ఎండ్ల వలన దేవనాయన ప్రభు ప్రతి వారికి కూడా కాపుదలను భద్రతను మీరు దయచేయండి. చిన్న బిడ్డలను మీరు కాపాడండి స్వామి దేవ. ప్రత్యేకించిన వివాహాల కొరకు సిద్ధపడుతున్న యువతి యువకులకు మంచి ప్రభువనైనా సంబంధాలు మీరు దయచేయండి దేవానికి వందనాలు. ఇంకా ప్రభు ఫర్దర్గా దేవనైనా సెమ్స్ రాస్తున్న వారందరితో కూడా తోడై ఉండండి దేవనైనా ఘన కార్యములు గొప్ప కార్యములు నీ ప్రజల పట్ల జరిగించి మీరు మహిమ పొందమని మన ఆదుడును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారి మేము మన్నించిన ప్రకారం మీరు మా అపరాధములను క్షమించండి. మమ్మలను కీళ్ళలోకి తీసుకువెళ్ళక దుష్టుడిని తప్పించమని. ఎందుకంటే రాజ్యం మహిమ బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దేవెన, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అందలి అన్యోన్య సహవాసము సన్నిధి కాపుదల చేరువచ్చిన మనకును లోకములు సకల పరిశుద్ధులకు ఇది మొదలుకొని సదా తోడై నడిపించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.